హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే కసల్లో ఉన్న గురుద్వారా టెంపుల్కి అయితే వచ్చిన. ఇక్కడ ఒక స్పెషల్ ఉంది. ఇక్కడ మొత్తం చాలా వెదర్ చల్లగా ఉంటుందని చెప్పినా కదా. సో వెదర్ అయితే చాలా చల్లగా ఉంటుంది, కానీ ఇక్కడ ఒక స్పెషల్ ఉందన్నమాట. ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే, ఈ టెంపుల్ దగ్గర చాలా హాట్ వాటర్ వస్తాయంట. హాట్ అంటే మనము రైస్ చేసేసుకోవచ్చు, అంత హాట్ వాటర్ వస్తాయంట. అదే ఈ గుడికి స్పెషల్ అంట. సో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఈ లొకేషన్ వచ్చేసి మణికర్ణ గురుద్వారా కాసోల్లో ఉందన్నమాట. ఇది చాలా చిన్న విలేజ్ అన్నమాట. సో దీని డిస్టిక్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. సో ఇక్కడ చాలా స్పెషల్ ఉందని చెప్పాను కదా. సో నేను ఈ వీడియోలో మొత్తం కవర్ చేసి చూపిస్తాను. మీరు కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ కూడా చేయండి. అండ్ లోపలైతే చాలా అంటే చాలా బాగుంటుందంట. మనం లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. వాటర్ అయితే చాలా వేడి వస్తున్నాయి. ఈ హిమాచల్ ప్రదేశ్ మొత్తం ఐసే ఉంటుంది, కానీ ఈ టెంపుల్ దగ్గర మాత్రమే మనకి హాట్ వాటర్ వస్తాయి. హ్యాండ్ వాషింగ్కి కానీ డ్రింకింగ్ వాటర్ కానీ దేనికైనా సరే ఓన్లీ ఇక్కడ మాత్రమే వస్తుందన్నమాట హాట్ వాటర్. ఇదే స్పెషల్ అనమాట ఈ గుడి దగ్గర. సో మీరైతే అస్సలు మిస్ అవ్వకండి, ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. ఈ ప్లేసెస్ అన్నీ మనకి ప్యాకేజ్లోనే వస్తుంది. నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. నేను చెప్పిన హాట్ వాటర్ ఇక్కడే చూడండి. అంటే అక్కడ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కింది నుంచి హాట్ వాటర్ వస్తున్నాయి. ఎంత హాట్ వస్తున్నాయి అంటే మనం వంట చేసేసుకోవచ్చు, అంత హాట్ వస్తున్నాయి వాటర్. ఇక్కడ ఇదే స్పెషల్ ఈ గుళ్ళో. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపల క్యామాలో ఉంటేనేమో నేను మంచిగా క్లియర్గా చూపిస్తాను, క్యామాలో లేకపోతే చూపించలేను. సో బయట అంతా ఇగో ఇది. ఈ టెంపుల్ దగ్గర హాట్ వాటర్ ఇగో అక్కడ కూడా ఉన్నాయి. ఆ టెంపుల్ నుంచే వెళ్తున్నాయి. హాట్ వాటర్తో వాళ్ళు బాయ్స్ అందరూ స్నానాలు చేస్తున్నారు. పొగలు కనిపిస్తున్నట్టున్నాయి మీకు, ఒకసారి చూడండి. అండ్ అసలు హైలైట్ అంటే హైలైట్ కదా, ఇంత చల్లని వెదర్లో ఇంత హాట్ వాటర్ రావడం, ఇదంతా దేవుడి మహిమ అన్నమాట మొత్తం. మాకైతే చల్లగానే ఉంది, కానీ వాటర్ మాత్రం వేడిగా వస్తున్నాయి. పైన టెంపుల్లో అయితే మనకు ఫోన్ అలో లేదు. సో టెంపుల్ పోయి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రీ భోజనం పెడుతున్నారు మనకి. ఇదంతా ఫ్రీ భోజనం. లోపలైతే ఇక్కడ లోపల గురుద్వారా దగ్గర క్యామాలో లేకుండే. ఇది మణికర్ణ టెంపుల్. సో లోపలికి వెళ్తున్నా, ఎక్కడ ఎట్టుందో చూద్దాం. నాకైతే దేవుని దర్శనం చాలా అంటే చాలా బాగా అయ్యింది. చాలా దగ్గర నుంచి కూడా చూశాను. అండ్ ఇక్కడ టెంపుల్ మాత్రం లోపల చాలా అంటే చాలా బాగుంది. మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి టెంపుల్ని. చాలా అంటే చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వకండి ఈ లొకేషన్ని. చెప్తున్నా కదా, ఎన్నిసార్లు చెప్తున్నా అంటే అన్నిసార్లు చెప్తున్నా అంటే ఇంకా దానికి అర్థం లొకేషన్ చాలా బాగుందని. సో టెంపుల్ అయితే చాలా బాగుంది.
హాట్ వాటర్ ఇది, ఈ టెంపుల్లో హాట్ వాటర్, ఇవన్నీ హాట్ వాటరే. ఇంకా చాలా మంది పెట్టుకున్నారు ఇక్కడ. ఇదే టెంపుల్. లొకేషన్ అంతా గుళ్ళో పెట్టిన బొట్టిది. నేను పెట్టుకున్న బొట్టు కనిపించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం ఇంకో వ్లాగ్లో కలుద్దాం.